జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్రం 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వభాద్రం 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి గురువు యోగిస్తున్నారు 5వ స్థానంలో, 6వ స్థానంలో కేతు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు 5వ స్థానంలో. ఆగస్టు 5వ తారీఖు నుంచి బుధుడు కూడా కర్కాటక రాశికి వస్తారు, యోగిస్తారు. అలాగే సూర్యుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణ నల్లనువ్వులు దానం చేయండి. లగ్నంలో ఏలినాటి శని ఉన్నది కాబట్టి మీరు నల్లనువ్వులు బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి, మంచి ఫలితాలు చూస్తారు. సోమవారం, శుక్రవారాల రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకుండా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. మీనరాశి వారికి ధన పరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. లవర్స్ కి గుడ్ టైం నడుస్తోంది. పంచమంలో గురువు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య పరంగా సమస్యలు అయితే ఉంటాయి. శత్రువుల పరంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. జాగ్రత్తగా అయితే ఉండండి. 7వ భావంలో శుక్రుడు నీచంలో ఉన్నారు. శని దృష్టి శుక్రుడి మీద, శుక్రుడి దృష్టి శని మీద పడుతోంది. కుజుడి యొక్క 4వ దృష్టి కూడా శుక్రుడి మీద పడుతోంది. ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి మ్యారేజ్ పరంగా చాలా చాలా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి, గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటది. వివాహం అవన వాళ్ళకి మాత్రం దగ్గర దాకా సంబంధం రావటం, వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. దశమాధిపతి అయిన గురువు 5వ భావంలో ఉన్నాడు కాబట్టి చాలా చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటది. జాబ్ చేంజ్ లాంటివి చేసే అవకాశం ఉంటది. గ్రోత్ పరంగా పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వడానికి సరైన సమయము, మంచి ఫలితాలు చూసే అవకాశం అయితే ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.